గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాజకీయాల్లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా? ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయాయా? ఒకవైపు ఢిల్లీలో మోడీ 3.0లో రెండేళ్లు పూర్తి, మరోవైపు హైదరాబాద్లో రేవంత్ సగం పాలన పరిసమాప్తం. ఇంకోవైపు పునరాగమన లక్ష్యంతో బీఆర్ఎస్, మధ్యలో బీజేపీ వేగం పెంచే ప్రయత్నం. అయితే అసలు ప్రశ్నల్లా ఇప్పుడు ఒకటే, పిక్చర్ అభి బాకీ హై, ఇంకా ఎవరి ఆట మిగిలి ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల దశకు చేరుకుంటోంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రాజకీయ నియంత్రణ ఈ 4 అంశాల మీద ముందుకెళ్తోంది. కానీ ప్రజలు అడుగుతోన్న ప్రశ్న, హామీల అమలు ఎంత, ప్రభావం ఎంత? 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవి ఎన్నికల నినాదాలుగానే మిగిలిపోతాయా, లేక ఓటు బ్యాంకును బలపరుస్తాయా? రైతు భరోసా, మహిళా పథకాలు, ఉచిత ప్రయాణం, విద్యుత్, ఉద్యోగాల భర్తీ, ఇవన్నీ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో కనిపిస్తే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ ఆర్థిక ఒత్తిడి, అమలు వేగం, పరిపాలనా సవాళ్లు ప్రభావం చూపితే ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం సీఎం కాదు, పార్టీకి కేంద్ర బిందువుగా మారే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్కు నమ్మకం పెరిగిందా? రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారా? అయితే ఇక్కడే బీఆర్ఎస్ ఎంటర్ అవుతోంది. ఒకప్పుడు పూర్తి ఆధిపత్యం చూపించిన కేసీఆర్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. హరీష్ రావు, కేటీఆర్ పర్యటనలు పెంచుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు సమస్యలు, స్థానికత, ఉద్యోగాలు, ఎస్ఐఆర్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ తిరిగి బలం పెంచుకుని పూర్వ వైభవం సాధించగలదా? ఇంకోవైపు బీజేపీ కూడా నిశ్శబ్దంగా తన వ్యూహం అమలు చేసుకుంటూ వస్తోంది. కేంద్రంలో మోడీ 3.0 కొనసాగుతోంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా కనిపిస్తోన్నా రాజకీయంగా కొత్త సమీకరణాలు కనబడుతున్నాయి. కేబినెట్ విస్తరణ చర్చలు, దక్షిణాది వ్యూహం, తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నాలు, ఇవన్నీ వచ్చే ఎన్నికల దిశను నిర్ణయించే అంశాలుగా మారొచ్చు. తెలంగాణలో బీజేపీకి అసలు అవకాశం ఉందా, లేక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీయా? ఇంకో ఆసక్తికర అంశం, రేవంత్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు, మోడీ కేబినెట్ మార్పులు ఎప్పుడు, కేబినెట్లో అసంతృప్తులు ఎన్నికలపై ప్రభావం చూపుతారా? తెలంగాణ రాజకీయాల్లో అసలాట ఇప్పుడే మొదలైందా? ఎన్నికలకి ఇంకా టైం ఉన్నా కూడా పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయాయా? డిస్కషన్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు డాక్టర్ సమత గారు, బీజేపీ అధికార ప్రతినిధి, శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నుంచి, డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ మనతో పాటు డిబేట్లో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా చూస్తే కనుక ప్రజెంట్ ఉన్న కండిషన్లో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా హామీల అమలుకు సంబంధించి ఎక్కడ చూసినా ఎలుగెత్తి చాటుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీల్లో ఒకటే టెన్షన్. బట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఏం చేస్తోంది, ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతోంది, ప్రజెంట్ ఉన్న సెనారియోలో ఏం చెప్తుంది ప్రజలకి? నమస్తే అండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇవాళ సగకాలం అయిపోయింది, ఇంకొక సగకాలం టర్మ్ బాకీ ఉన్నది అని మీరే చర్చ పెట్టి దీని మీద అనేక అంశాలను రివ్యూ చేసేటువంటి అవకాశం పెట్టిండ్రు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు, విధంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద కలిసినటువంటి
అతి విమర్శలు అవన్నీ సాగుతూ ఉంటాయి జనరల్గా రాజకీయాల్లో. అయితే 6 గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి రావడం, డిక్లరేషన్స్, ఇవన్నిటి మీద వివిధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా చూడాల్సింది 6 గ్యారెంటీల్లో మేము అమలు చేసినటువంటివి మొదలు చూడండి. 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా కరెంటు 200 యూనిట్ల కరెంటు, గ్యాస్కు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ, ఉద్యోగాలు కనీసం ఒక 60,000 వరకు ఉద్యోగాలు పూర్తి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయినా పూర్తి చేయడం, తర్వాత మేము పిఐసి మిగిలినటువంటి కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ గ్రూప్ 1 కూడా ఫిలప్ చేయడం జరిగింది. అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరంది ఉన్నటువంటి ఇబ్బంది, దాని రిపేర్స్ అవుతున్నాయి, దాని మీద కమిటీలు అవన్నీ సాగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి మీద కావలసినటువంటి వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎల్బిసిలో కూడా వర్క్ చాలా వరకు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఒక యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ కొంతవరకు బ్రేక్ ఉంది, మళ్ళీ కూడా ఫర్దర్గా కార్యక్రమాలు అవుతున్నాయి. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ అదేవిధంగా అదే ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడం, ఇక్కడ ఈ పిల్లలకు చదువుకునేటువంటి పిల్లలకు ఇప్పుడు అయితే స్కూల్కి వెళ్ళే ముందే వాళ్లకు పుస్తకాలు, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా అందజేయడం, ఈ కార్యక్రమాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అనేకమైనటువంటి విద్యా విధానంలో కూడా సరికొత్తమైనటువంటి మార్పులు చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో భాగంగా ఇప్పుడు జరిగేటువంటి ప్రధాన అంశం ఏంటంటే 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1వ తారీఖు జీతం ఇచ్చుకుంటూ పాత అప్పులన్నిటిని కూడా కట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని సమాంతరంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఆ యొక్క కేబినెట్ సహచరులు అందరూ చేస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ అనేకమైన విమర్శలు, 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా వచ్చినాయంటే అది బీఆర్ఎస్ పార్టీ యొక్క చలువ. మీరు బీఆర్ఎస్ పార్టీ అనేక స్థానాల లోపల మీరు అభ్యర్థులను లాస్ట్ రోజు వాళ్ళు ఫీల్డ్లో ఉండకుండా చేసి మీరు అవుట్ రైట్గా బీజేపీకి సపోర్ట్ చేసిండ్రు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం 8 సీట్లు ఏ విధంగా వచ్చినాయంటే బీఆర్ఎస్ యొక్క చలువ అది. దానికి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉన్నది? మీకెందుకు ఒక్క సీట్ రాలేదు? ఆ విషయం వాళ్ళు ఆలోచించుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ వచ్చిందా రాలేదా? మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిందా రాలేదా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినాం, కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచినాం. పరంపర కొనసాగుతుంది, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, వెనక్కు వెళ్ళడం లేదు. ఒక అడుగు ముందుకే పడుతుంది, ముందుకే వెళ్తున్నది. ఇదే విధంగా జరిగేటువంటి 2.5 సంవత్సరాల్లో కూడా మిగిలి ఉన్నటువంటి హామీలను 6 గ్యారెంటీల్లో పూర్తి చేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకువెళ్ళుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు ముందుకు వెళ్తుంది. శ్రీనివాసరావు గారు చాలా సార్లు ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు తప్ప ఇంతవరకు కేబినెట్ విస్తరణ అనేది జరగలేదు. చాలా మందికి వాళ్ళలో వాళ్ళకే అన్యాయం జరుగుతోంది అని కూడా అంటున్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు. ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే పెట్టు కూర్చున్నారు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక వాదన వినబడుతోంది. క్యాబినెట్ లో ఇంకా ఫిలప్ కావాల్సినటువంటి సంఖ్య 2 మాత్రమే. ఇంకా 2 మంత్రి పదవులు మాత్రమే ఫిలప్ కావాలి. శాఖల కేటాయింపు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా అదనపు శాఖలు ఇచ్చుకోవాల్సిందే తప్ప క్యాబినెట్ లో మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా మనకున్నటువంటి అవకాశం ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. మిగిలిన మంత్రి పదవులన్నీ ఇచ్చేసిండ్రు. 2 మంత్రి పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ అడిగితే 6 నెలల కాలం ఒకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండి 3 నెలలు 4 నెలలు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలో కొనసాగలేదా? దానికి 2 మంత్రి పదవులు ఖాళీ పెట్టినంత మాత్రాన దాంట్లో వచ్చేటువంటి నష్టం ఏముంది? కాకపోతే ఏమిటంటే ఆయన దగ్గరనే ముఖ్యమైన శాఖలు ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారు సొంతంగా పర్యవేక్షించాలనుకొని ఆ యొక్క హోంశాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, దానికి కొన్ని సమూలమైనటువంటి మార్పులు తేవాలనే ఉద్దేశంతో వారి దగ్గర శాఖలు ఉంచుకొని వాటిని పర్యవేక్షిస్తున్నారు. అంత మాత్రాన వారికి శ్రీనివాసరావు గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి, అవి ఎంతవరకు అమలు చేశాం అనేది ఒక్కసారి మీకు మీరు గుండెల మీద చేసుకుంటే కాంగ్రెస్ నేతలు, కోర్స్ అధికార పార్టీ నేతలు, సీఎం గారి దగ్గర నుంచి కావచ్చు, అందరూ ఎంతవరకు ప్రజలకు న్యాయం చేశాం అనుకుంటున్నారు? పిక్చర్ అభి బాకీ అంటున్నారు ప్రజలంతా కూడా. ఇంకా ఈ 2.5 ఏళ్లలో ఏం చేస్తారో చూద్దాం, ఎలా ముందుకెళ్తారో చూద్దామని కూడా చాలా వర్గాల ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఏమనిపిస్తోంది?
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం, అనేకమైన జన్ధన్ ఖాతాల్లో కూడా డబ్బులు వేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ముద్రా లోన్స్ ఎవరికి ఇస్తున్నారో, ఎవరికి పోతున్నారో, లబ్ధిదారులు ఎవరో తెలియదు. అడ్వర్టైజ్మెంట్లలో మాత్రమే లబ్ధిదారులు కనబడతారు. అదేవిధంగా దేశం యొక్క సంపద ఎంత ఎంత ఆస్తులు అమ్ముతున్నారు, అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ఆస్తులు అమ్ముతున్నారు, అప్పులు పెరుగుతున్నాయి. మరి అప్పులు పెరుగుతున్నాయి, ఆస్తులు అమ్ముతున్నారు. ఈ విధంగా దేశం యొక్క పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది? రూపాయి విలువ రోజు రోజుకు ఎందుకు దిగజారిపోతుంది? 12 సంవత్సరాల క్రితం రూపాయి విలువ ఎక్కడున్నది, ఇవాళ ఎక్కడున్నది? పెట్రోల్ డీజిల్ యొక్క మీద వేసేటువంటి సెస్ను కేవలం ఆదాయ వనరుగా ఎందుకు మార్చుకుంటున్నారు? అంతర్జాతీయ మార్కెట్ లోపల పెట్రోల్ డీజిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎందుకు పెంచుతున్నారు, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? అనేకమైన అంశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీది అండ్ బీఆర్ఎస్ పార్టీది 2014-18 మేనిఫెస్టోలు ముందర పెట్టుకొని మాట్లాడమనండి. మేము ఇచ్చిన దాంట్లో ఎన్ని పూర్తి చేసినా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎన్ని పూర్తి చేసినో దాని మీద సమాధానం చెప్పడానికి వస్తుంది. అనేకమైనటువంటి కాగితపు లెక్కల మీద చెప్పుకుంటూ చేయడం కాదండి. వాళ్ళ సన్న బియ్యము మేము చెప్పలేదు, కానీ ఇచ్చినాం. రుణమాఫీ 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చినాం రైతులకు. 2 లక్షల రూపాయలు ఏకపర్యాయం. 4 సంవత్సరాలు వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చారు. అది ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. మరి ఆ విధంగా ఇచ్చినటువంటి వాళ్లకు రైతు బంధు, రైతు భరోసాగా మార్చిన తర్వాత కొద్దిగా అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో 2.5 ఏళ్ళు దాటిపోతోంది పార్టీలు అధికారం చేపట్టి. ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డారు, అలాగే ఇచ్చిన హామీల అమలు ఎలా ఉంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు డాక్టర్ సమత గారు బీజేపీ నుంచి, శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, నిఖిల్రావు గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ డాక్టర్ జయరామ్ గారు అనలిస్టు మనతో పాటు ఉన్నారు. వారితో ఈ విషయం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. డాక్టర్ సమత గారు, మేడం, ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే కనుక తెలంగాణలో ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎలా ఉంది? ఖచ్చితంగా ఇంకెక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా గేర్ మార్చేటువంటి సిచ్యువేషన్ ఆసన్నమైందా? మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అండ్ ప్రభుత్వం కూడా 2028 టార్గెట్గా కూడా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు అనేది మనం మాట్లాడుతున్నాం. మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే కనుక తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏమిటి అసలు? ముందుగా సార్, అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది మనకి. 6 హామీలు అన్నాడు. 6 హామీల్లో ఒక అర హామీ మాత్రమే చేశారు. జాబ్ డిక్లరేషన్ అన్నాడు, బీసీ డిక్లరేషన్ అన్నాడు, మహిళలకు 2,500 రూపాయలు అన్నాడు, తర్వాత వృద్ధులకు 4,000 రూపాయలు అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అన్ని పట్టుకొని పోయాడు. సో దిస్ ఇస్ బేసికల్ గా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎంతో క్షోభకు గురై వాళ్ళు వద్దురా వీడి పరిపాలన అన్నట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న అని పిలవమంటున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్నను ఎన్నుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి పొనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. సో ఇప్పుడు శ్రీనివాసరావు అన్న గారు చక్కగా చెప్పిండ్రు. అన్న మనం 6 హామీలు ఏమన్నాయి, 6 హామీల్లో ఎన్ని తీసినారు, ఎన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు, 420 పథకాలు స్కీమ్స్ అన్నారు, అవన్నీ ఎప్పుడు వస్తాయి? సో అదే కాకుండా శాఖలు కూడా వాళ్ళ దగ్గరే, క్రైమ్ శాఖలు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. క్రైమ్ రేట్ మహిళల పైన 12% పెరిగిపోయింది. అసలు చిన్న పిల్లల్ని అఘాయిత్యాలు జరిగినా రెస్పాన్స్ లేదు, వాటి మీద యాక్షన్ లేదు, ఏది. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. అసలు మూసి అని మొత్తానికే మూసేసిండ్రు. తర్వాత హైడ్రా అని చిన్న చిన్న చిరు వ్యాపారుల ఇళ్లను, వారి వ్యాపార వ్యవస్థలు మొత్తం తీసేసి వాళ్ళు మెట్రో పిల్లల కింద బతికేటట్టు చేసిండ్రు. అద్భుతమైన పాలన అన్న రేవంత్ అన్న. సో మనము ఇప్పుడు ప్రజలు వారికి మాటలు చెప్పే వాళ్ళు కాదు, పని చేసే వాళ్ళ వైపు చూస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. సో మోదీ గవర్నమెంట్ 3 సార్లు ఎటువంటి ఆటంకం లేకుండా, మొదటిసారి 2014లో ఒక ఆశతో ఒక అవకాశం ఇచ్చారు మోదీ ప్రభుత్వానికి. ఆ తర్వాత మళ్ళీ 2019లో ఒక నమ్మకం, వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్, వాళ్ళు చేసిన పాలసీస్ చూసి ఒక నమ్మకంతో అవకాశం ఇచ్చారు. అలాగే
2024లో మూడోసారి దేశ ప్రజలు మోడీ గారి అద్భుతమైన పాలనకు వాళ్ళ దేశ ప్రజలు ఇచ్చిన ఎక్సలెన్స్ సర్టిఫికేటే ఆ మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయడం, మూడోసారి అధికారం ఇవ్వడం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలందరికీ క్లియర్ గా అర్థమై చెప్తుంది, మాటలు చెప్పే వాళ్ళు కాదు, చేతలు చేసే వాళ్ళు, డెవలప్మెంట్ చేసే వాళ్ళ వైపే ప్రజలు చూస్తున్నారు. 100% బీజేపీకి ఇప్పుడు అవకాశం ఉంది అండ్ బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు. అంత్యోదయ సిద్ధాంతంగా పనిచేస్తున్న బీజేపీనే ప్రజలు ఎన్నుకుంటారని చెప్తున్నారు. సమత గారు, ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి సందర్భంలోనూ వీలున్న చోట ప్రతి చోట కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్నారు అని పదే పదే కాంగ్రెస్ నేతలు అంటూ ఉంటారు. దానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ నేతలు అంటుంటారా సార్? లేక క్వశ్చన్ క్లియర్ గా చెప్పరా ఒకసారి? ఎస్, ప్రతి సందర్భంలోనూ ఎన్నికల్లో కావచ్చు, అంటే స్థానిక ఎన్నికలు కావచ్చు, చాలా సందర్భాల్లో ఒక పార్టీని మరొక పార్టీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది అని పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు, అఫ్ కోర్స్ మినిస్టర్స్ వాళ్ళు కూడా అనడం మనం విన్నాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? సార్, కాంగ్రెస్ అంటది బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నారని, బీఆర్ఎస్ అంటది కాంగ్రెస్ బీజేపీ అన్నాదమ్ముల్లాగా తోడు రెండెద్దుల పొగడతో కంబైన్డ్ గా పాలిటిక్స్ చేస్తున్నారని. బట్ ఇక్కడ అర్థం కాని ఏంటంటే, ఇటు బీఆర్ఎస్ అంటది, ఇటు కాంగ్రెస్ అంటది. అసలు బీజేపీ పవర్ లో ఉన్న ఒక స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేసి తెలంగాణ ప్రజల డెవలప్మెంట్ కు కట్టుబడి ఉంది కాబట్టి అక్కడ ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా, ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, వాళ్లకు సహకరించి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ని ఇక్కడ తెలంగాణ ప్రజల వరకు రీచ్ అయ్యి డెవలప్మెంట్ జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది, సహకరిస్తుంది. అంతే మేము చేసేది. వీళ్ళతో పొత్తు, వాళ్ళతో పొత్తు మాకు చెప్పండి. మెట్రో ఫేజ్ 2 విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు ఎలాంటి సహకారం అందించట్లేదు. ఆయన అసలు ఆ విషయంపై ప్రస్తావిస్తున్నారా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో అన్నారు. సో మెట్రో ఫేజ్ 2 ఎందుకని శాంక్షన్ చేయట్లేదు? ఎక్కడ ఆగింది? ఎందుకు ప్రాబ్లం? మెట్రో మంచి ప్రశ్న అడిగారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పించట్లేదు, నాకు మెట్రో ప్రాజెక్ట్ కి మాకు అలాట్మెంట్స్ చేయించట్లేదు అని అంటున్నారు. మేము ఈ వేదిక ద్వారా సూటిగా రేవంత్ రెడ్డి అన్నకి అడుగుతున్నది ఏంటంటే, అన్న మీరు 71 సార్లు సెంట్రల్ కి వెళ్ళారు, 50 పైకి సార్లు కేంద్ర మంత్రులను కలిశారు. ప్రతిసారి వెళ్ళినప్పుడు కిషన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళారా? ఆయన అపాయింట్మెంట్ ఇప్పిస్తేనే వెళ్ళారా? ఆయన ఫండ్స్ చెప్తేనే వచ్చాయా? సో ఒకవేళ కిషన్ రెడ్డి గారే చెప్తే అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితిలో మన సీఎం ఉంటే, కిషన్ రెడ్డి గారు చెప్తేనే ఫండ్స్ వచ్చే పరిస్థితిలో, మన దుర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటే, మేము పర్మిషన్ అపాయింట్మెంట్స్ తెచ్చి, మేము ఫండ్స్ ఇచ్చి, ఇంకా మీరేం పాలన చేస్తారు? ఆ పాలన కూడా మేము చేయగలుగుతామండి. బీజేపీ ప్రభుత్వం చేయగలుగుతుంది. సో ఇట్స్ బెటర్ వి షుడ్ నాట్ బ్లేమ్ ఆన్ అదర్స్. సో ఆడలేక మద్దలేడు అన్నట్టు, మీకు పరిపాలన సాధ్యం కాక మెట్రో ఫేజ్ 1 లోనే లాస్ లో నడిపిస్తున్నారు. ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ అండర్ లాస్. అండ్ మెట్రో ఫేజ్ 2 లో డిపిఆర్లు సరిగ్గా సబ్మిట్ చేయకుండా, రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్న అసెట్స్ ని ప్రాపర్ గా డివల్యూషన్ చేయకుండా, దానికి ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు అక్కడ ఏంటి, రీఫైనాన్స్ జరగాలి. రీఫైనాన్స్ ఎవరు ఇస్తా అన్నారు? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణకు ఒక సహకరించాలి, తెలంగాణ ప్రజలకు మెట్రో ఫేజ్ 2 రావాలనే ఉద్దేశంతోనే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, మేము కూడా 50% చేస్తాము, సో దానికోసం రీఫైనాన్స్ జపాన్ నుంచి ఇప్పిస్తాము అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు, వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఆల్రెడీ ఫేజ్ 1 అన్సస్టైనబుల్, నాన్ సస్టైనబుల్ పొజిషన్ లో ఉంది. ఫేజ్ 1 దాంట్లో 13,000 కోట్లు లాస్ లో ఉందండి ఫేజ్ 1 మెట్రో. అట్లాంటి మెట్రోకి మళ్ళీ ఫేజ్ 2 లో కూడా రియల్ ఎస్టేట్ అసెట్స్ ని అమ్ముకొని చేసి, నువ్వు డిపిఆర్ ప్రాపర్ గా సబ్మిట్, 3 times డిపిఆర్ సబ్మిట్ చేసినారండి. ఇంతవరకు ప్రాపర్ డిపిఆర్ సబ్మిట్ చేయకపోతే ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
షూర్ అడుగుదామండి, కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం, శ్రీనివాసరావు గారిని అడుగుదాం. ఫైనాన్స్ వచ్చేసింది, ఆ Yes, ma'am. ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపింది, అసలు డిపిఆర్ఏ ప్రాపర్ గా సబ్మిట్ చేయాలి, ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? డన్ సో మ్యామ్, డన్ బేసిక్ గా ఇది ఒక ప్రాసెస్ లో జరగాల్సిన ప్రక్రియ. ఓకే ఇది ప్రాసెస్ ని ప్రాపర్ గా చేయకుండా ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. 6 హామీలను అమలు చేయలేదు, ఎటువంటి విద్యా ఫెసిలిటీ ma'am. లేదు, ఉద్యోగ Discuss ఫెసిలిటీ చేద్దాం. లేదు, ప్రజలకు డిఏలు ఏది ఇటు రైల్వేస్ ఆర్టీసీ వాళ్ళని కుదేలు చేసినారు. ప్రతి ఒక్కటి ఎస్ మ్యామ్, Sure. ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకునేందుకు డన్ రియల్ ఎస్టేట్ ని కుదేలు చేసిండ్రండి. ఓకే మ్యామ్, ఓకే మెట్రో ఫేజ్ ని లాస్ లో నడిపిండ్రు, ఇవన్నీ ఫేజ్ 1 ని లాస్ లో నడిపిండ్రు. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం కిషన్ రెడ్డి అని జపం చేస్తున్నారు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సార్ డాక్టర్ జయరామ్ గారు, సార్ ఏమనిపిస్తోంది? ఆల్రెడీ పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు, అటు ప్రజలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, 3 పార్టీల వాళ్ళు కూడా వారి వెర్షన్స్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ప్రజలకి అందే ఫలాలు అందుతున్నాయా? 2.5 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? మరోవైపు బీజేపీ చాలా వేగంగానే దూసుకొస్తోంది. వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే కనుక ఇటు బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మేమే వస్తామని ఢంకా బజాయించి మరీ చెప్తోంది. ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తుంది సార్? రమణ గారు, మీకు ఛానల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు మాటల గారడిని డెఫినెట్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో అది సర్వసాధారణంగా అది ఉండేదే. ఈ రోజు రాజకీయ పార్టీలకు మాటలు నేర్పించాల్సిన అవసరం ఎవరికి లేదు. సో మా రాజకీయ పార్టీలకు మాటలే మాత్రమే వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు అందరికీ సామాన్యుడు కూడా అర్థమైపోతుంది. అంటే మాటలు ప్రజలకు, మూటలు మాత్రం నాయకుల్లాగా అయిపోయింది. సో అంశాలు ఏదైనా కావచ్చు కనుక, సో వెదర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఉండని కనుక ఇక్కడ ఒక ప్రభుత్వంతో కలిసి పనిచేయంగా ఏ ప్రజలు వద్దనరు. అది నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా, లేకపోతే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, ఇట్లా ఎవరు కూడా వద్దని చెప్పరు. అది ఎక్కడ జోక్యం కూడా కలిగించుకోలేరు. సో ఇది రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా. సో ఇక్కడ ఇక నెక్స్ట్ విషయానికి అసలు పాయింట్కి వచ్చినట్టు అయితే, ఇప్పుడు బీజేపీ సేమ్ టైం వచ్చేసి కాంగ్రెస్, ఇక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టింది ఏదైనా ఉంది అంటే సో ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టవచ్చు. సో ఈరోజు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా మాట్లాడతారు ఒక నిమిషం. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల లోపల ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఇంతవరకు కూడా చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్. నీట్, ఎస్పెషల్లీ నీట్ అనే విషయానికి వచ్చినప్పుడు ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కొంత దానిపైన నేను తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్కి ఆమె అడ్వైజింగ్ చైర్పర్సన్. సో దెన్ దాని మీద నేను వర్క్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన ఉత్తరాంధ్రలో ఉత్తర భారతదేశం లోపల, దక్షిణ భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్కు ఎంతవరకు సీట్లు వస్తున్నాయి దాన్ని డిక్లేర్ చేయండి అని నేను చాలా రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్స్ని, స్టేట్ గవర్నమెంట్ కంటే. మన దగ్గర వచ్చేసి ఇప్పుడు జగిత్యాలు మారుమూల ప్రాంతం లోపల కూడా వెళ్ళినా కూడా ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. వెల్కమ్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా పొందాల్సిందే. కానీ ఇక్కడ స్టూడెంట్స్కు మాత్రం ఎందుకు రావటం లేదనేది ఒక ప్రధాన ప్రశ్న. వస్తే ఒకవేళ కనుక దాన్ని ఎక్కడైనా మీరు డిస్ప్లే చేశారా, ఎందుకు ఇవ్వటం లేదని. నేను దానిపైన రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రాశాను. దగ్గర రాసి కూడా 1 year అయిపోయింది, ఆన్సర్ లేదు. బిగ్ జోక్ అది. మరొక అంశం వచ్చేసి ఈరోజు 6 గ్యారంటీలు స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్కి వస్తే మేము 6 గ్యారంటీలు అంటుంటారు. 6 గ్యారంటీలు ఇచ్చారో ఇయ్యారో దేవుడికి. కానీ ఇక్కడ మీరు ఆర్టీసీని మాత్రం సర్వనాశనం చేయడానికి మాత్రం సక్సెస్ఫుల్గా మాత్రం గ్యారంటీగా చేస్తున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇదే విషయాన్ని మరి ఎందుకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాట్లాడతలేదు? నేను ఇప్పుడు కాదు, ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 34 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే మా మీద విపరీతమైన కేసులు పెట్టేసినా కూడా మేము ఎక్కడ వెనక తగ్గలేదు. ఆర్టీసీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, అక్కడ ఉండే రెవెన్యూను కానీ, అక్కడ ఉండే డిఫిషియట్ కానీ, అలొకేషన్స్ కానీ, వీటిని ప్రశ్నించాం.
సేమ్ అదే స్టోరీని రేవంత్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా ప్రశ్నించాడు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఆర్టీసీని ఈవెన్ పేలాలు పుట్నాలు పేలాలాగా పంచిపెడుతున్నావు తప్ప ఈరోజు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని ఎందుకు సాల్వ్ చేయటం లేదు. ఆర్టీసీ ఎవరి జాగిరి కాదు కదా రాజకీయ పార్టీలకు. మీరు పంచిపెడుతున్నారు కానీ అక్కడ డెఫిషియెంట్ని మీరు రాజకీయంగా మీరు ఆర్టీసీని వాడుకుంటున్నారు తప్ప ఆర్టీసీని మీరు బాగు చేసింది ప్రభుత్వాలు ఏమైనా సార్ ఉన్నాయి? అంటే రెండున్నరేళ్లలో అసలు ఏ మార్పు లేదంటారా తెలంగాణలో? ఎటువంటి డెవలప్మెంట్ లేదంటారా? అదే చెప్తున్నాను, నేను ఫిగర్స్ తో సహా చెప్తాను. ఈ 2.5 ఏళ్లలో ఆర్టీసీలో ఉన్న డిఫిషియట్ ఇప్పటికీ ఇంకొక 1500 కోట్లు డిఫిషియట్ కు చేరుతుంది. అంటే ఈ డిఫిషియట్ అంత డిఫిషియట్ కి ఎందుకు వెళ్ళిపోతుంది? డే బై డే అసలు ఆర్టీసీలో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆర్టీసీలో రైట్ వర్కర్స్ ఉన్నారు, వెరీ గుడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, కరెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అన్ని ఉన్న తర్వాత అల్లు నోట్లో శనున్నట్టుగా ప్రభుత్వం ఏంది దరిద్రాన్ని షేర్ చేస్తుంది ఆర్టీసీకి. మీరు ఆర్టీసీని ఓన్ చేసుకోకుండా ఆర్టీసీకి మీరు ఎంత చేసినా కూడా అండి, ఆఫ్టర్ ఆల్ ఒక 4,000 crores అండి, 4,000 crores మీరు పెట్టలేని స్థితిలో ఉంటే ఎవ్రీ మంత్ వచ్చేసి 400 నుంచి 600 కోట్ల రూపాయలు మెట్రో మీద మీరు ఎందుకు డెఫిషియట్ని మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు? అందులో 13,000 కోట్లు ఇప్పుడు డాక్టర్ సమత చెప్పినట్టుగా కాదు, ఇట్స్ ట్రూ కూడా, 13,000 కోట్ల రూపాయలు మీరు దాన్ని వాళ్లకు ఫిల్ఫిల్ చేసేసి ఆ మెట్రోని మీరు నెత్తిన పెట్టుకోవడానికి గల కారణాలు ఏంది అంటే ఇక్కడ 4,000 కోట్లేమో నీకు చేయడం చేత కావట్లేదు, 13,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇది అప్పు పట్టుకొస్తా అంటావు. ఈ అప్పు విషయం లోపల ప్రతిష్టాత్మకంగా ఉన్న ఆర్టీసీ నేను ఎందుకు బాగు చేయ 40,000 కార్మికులు ఇక్కడ డిపెండెంట్ గా ఉన్నారు. 40,000 మంది కార్మికులు అంటే ఆ కుటుంబాలు, ఆ కుటుంబాలు ఆడబిడ్డలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, ముసలి తల్లిదండ్రులు ఉంటారు, రిటైర్మెంట్ దగ్గరైనా ఉంటారు. ఆ కుటుంబాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? రేవంత్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకున్నాను. రేవంత్ గురించి మాట్లాడేంత ఓపిక తీరిక నాకేం లేదు. సో ఇక్కడ ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మరి ఇదే విషయాన్ని నేను స్టేట్ మనకు నేషనల్ ఛానళ్లలో మాట్లాడుతున్నాను, స్టేట్ ఛానల్స్లలో మాట్లాడుతున్నాను, అంశాల వారీగా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలకు ప్రతి డిస్కషన్ నాతో కూర్చున్న వాళ్ళు సమత కూడా చాలా డిస్కషన్లోకి వచ్చింది నాతో. శ్రీనివాస్ అన్న గురించి చెప్పాల్సిన పనే లేదు. సో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరెవరు వస్తూనే ఉంటుంటారు. మరి మీ అందరికి తెలుసు కదా ఈ సంఖ్యలు అంకెలు ఇవ్వాలని కొత్త చెప్పిందేం కదా. ఈ డిఫిషియట్ గురించి మీరు ఎందుకు ప్రశ్నించటం లేదు? ఎందుకు అంటే ఇక్కడ మీరు ఓన్లీ మెట్రో అనే విషయం లోపల మెట్రో ఆస్తులను వాటిని కబ్జా పెట్టేసి మీ అనువైన వ్యక్తుల కోసము, మీ అవకాశం ఉన్న వ్యక్తుల కోసం అంటగట్టేసి అక్కడ కూడా మీరు దాన్ని కూడా కబ్జా పెట్టడం కోసమే కదా ఇదంతా అని నేను అనటం లేదు. సో ఈ కబ్జా అనే విషయాన్ని, ఈ అమ్ముకోవడం విషయాలు బీఆర్ఎస్ మిత్రుడు కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తుంటారు. నిన్న కూడా ఒక మాట అన్నాడు కేటీఆర్, ఒక మాట చెప్పాడు. ఇప్పుడు నేను అన్నమాట మాటలు వచ్చేసి ప్రజలకు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఢిల్లీలో ఏ పార్టీలో ఉంటారో ఏ నాయకులు మోస్తున్నారో నాకు తెలియదు, మరి కేటీఆర్ ని అడగాలి. సో అది వాళ్ళు వన్ సెకండ్ రమణ గారు. సో ఇక్కడ ఈ అంశాలు అంటే ఇక్కడ మీకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇస్ ఓవర్. కానీ ఎడ్యుకేషన్ వచ్చేసి అటకెక్కిపోయింది. ఈరోజు మోడల్ స్కూల్స్ అంటున్నారు. అరే అయ్యా, మోడల్ స్కూల్స్ కాదు, నేను పక్కా జిల్లా పరిషత్ స్కూల్ స్టూడెంట్, నేను ఇంటర్నేషనల్ డాక్టర్. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మరి నేను ఎక్కడి నుంచి చదువుకుంటూ వచ్చాను? నేను ఇప్పుడు ఈరోజు నేను నాకంటూ ఒక ఎలివేషన్ వచ్చిందంటే ఇట్స్ అ మీడియా. ఆ మీడియాతో నాకు వచ్చిందంటే చదివే కదా. చదువు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిందే కదా. నాకు మా అయ్య ఏం కొనలేదు, మా అయ్య కొని నాకు ఇయ్యలేదు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాడు కొనుక్కోవాల్సి వస్తుంది చదువును. చదువుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు రమణ గారు, మీరు కానీ, నేను కానీ, మన శ్రీనాన్న కానీ, సరే సమత గారి విషయం పక్కన పెట్టేద్దాము, మన ముగ్గురం అయితే డెఫినెట్ గా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. డౌట్ ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్, మరి ఆ గవర్నమెంట్ స్కూల్ అప్పుడు నువ్వు జిల్లా పరిషత్ స్కూల్ బాగు చేయకపోతే, నీకు బ్రెయిన్ లేకపోతే ఎవరైనా అడగొచ్చు కదా. మొన్న ఆకునూరు మురళి వచ్చిండు, మరి ఎందుకు వచ్చిండో ఎందుకు ఎవరికి తెలియదు. వారి వెర్షన్ కూడా ఒకసారి విందాం సార్. వన్ సెకండ్ ప్లీజ్. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయం లోపల నువ్వు
గైడ్ లైన్స్ తయారు చేసేటప్పుడు దేనికి తయారు చేస్తున్నావు నీకు అదే గవర్నమెంట్ స్కూల్ని జిల్లా పరిషత్ స్కూల్ లోపల మినిమం 3 acres నుంచి 15 acres వరకు ఒక స్కూల్లో ఉందండి. మినిమం 3 acres 15 acres అంటే అంత పెద్ద స్క్వేర్ ఆఫ్ ల్యాండ్ ఉన్న తర్వాత దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయకుండా మోడల్స్ అసలు బిల్డింగ్లే లేవురా అయ్యా అంటే పైసలే లేవని చెప్పుకుంటూ ఈరోజు అప్పుకోబోతున్నామంటావు, చెప్పులు ఎత్తుకోబోతారేమని అంటుంటావు, మళ్ళీ మోడల్ స్కూల్స్ అంటావు. మోడల్ స్కూల్స్ కాదు నువ్వు చేయాల్సింది ఉన్న స్కూళ్లను బాగు చేసేసి మోడల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేయి. మోడల్ ఉంటే ఎడ్యుకేషన్ మోడరైజేషన్ మోడరైజేషన్ ప్రజెంటేషన్ ఉండాలి. డన్ సార్. నిఖిల్ గారు, ఓవరాల్గా ఇప్పుడు మీరు జరుగుతున్న డిబేట్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, వింటున్నారు, మీ వెర్షన్ కూడా చెప్పారు. ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ చాలా వ్యాఖ్యలు చేసింది, శ్రీనివాస్ గారు చెప్పారు, అండ్ సమతా మేడం కూడా చాలా విషయాలు చెప్పారు. ఏమనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న కండిషన్? కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈరోజు బయటికి మాట్లాడలేము, అట్లా అని లోపల 4 గోడల మధ్య పార్టీలో చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టో చూసుకోవాలి, వాళ్ళ మేనిఫెస్టో ఆలోచన చేసుకోవాలి, వాళ్ళు ఎంతవరకు చేసినో చూడాలి అన్నారు. 2014లో జూన్ 2 నాడు కేసీఆర్ గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి క్యాబినెట్లో 42 హామీలను ఒక్కటేసారి అమలు చేసినామండి మేము. సింగిల్ క్యాబినెట్లో రైతు బంధు ఏమిచ్చిండ్రు వీళ్ళు, రుణమాఫీ ఏం చేసిండ్రు అని మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ ఆనాడు మేము ఎన్నికల్లో హామీ ఇచ్చింది 1 లక్ష రూపాయలు, ఆ 1 లక్ష రూపాయలు కూడా చేసినాము. చేయడంతో పాటు మా ఎన్నికల్లో హామీ లేకున్నా కూడా రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుంది అని భారతదేశంలో ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ నాయకుడు కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చెయ్యని విధంగా రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ఎన్నికల హామీ లేకున్నా కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కితే డైరెక్ట్గా రైతు అకౌంట్లోనే పడే విధంగా ఆలోచనలు చేసి 72,000 కోట్ల రూపాయలు రైతులకు అందించినాం మేము. ఈరోజు మీరేం చేసిండ్రు? 5 సార్లు పంట పండడం అయిపోయింది, ఇప్పుడు 6వ సారి దుక్కి దున్నిండ్రు కదా. మళ్ళీ ఈ 5 సార్లు మీరు కనీసం రైతు బంధు ఇవ్వగలిగినరా? మీరు ఇస్తామన్న హామీ ఏంది? ప్రతి పంటకు 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. డేట్ ఇచ్చారు. ఇంకెప్పుడండి? ఇప్పటికి వరకు 5 పంటలు అయిపోతే 5లో 2 పంటలకు కూడా మీరు పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మిగిలిన 3 పంటలు పక్కకు పోయినాయి. మళ్ళీ మంతెండ్ అని మాట్లాడుతూ ఉన్నారు. రైతుకు నిజంగా ఇవ్వాల్సింది ఎప్పుడు? దుక్కి దున్నాడు కదా, దుక్కి దున్నడం అయిపోయింది, నారు వేయడం అయిపోయింది. నాకు అప్పచెప్పారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంటదంటే నేను లంకె బిందెలు ఉంటాయి అనుకుని అధికారంలోకి వచ్చినా అంటారు. భారతదేశంలో అనేక సార్లు ప్రభుత్వాలు మారినాయి, కేంద్రంలో మారింది, రాష్ట్రాల్లో మారినాయి, ఉన్న 28 రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి కదా. లంకె బిందెలు ఉంటాయని అధికారంలోకి ఎవరన్నా వస్తారా అండి? వారు ఇంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిండ్రు, ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, ఎంపీగా పనిచేసిండ్రు, ఇన్ని రకాలుగా పనిచేసిన మీకు లంకె బిందెలు ఉంటాయా అన్న ఆలోచన లేదా? ఈ రోజు కూడా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తా ఉంటే అది నిజమని నమ్మించేలాగా రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏం చెప్తారంటే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అని. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఇంకోవైపు కాగ్ చెప్పింది. ఏమని చెప్పింది? కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాల పరిమితిలో చేసినటువంటి అప్పు 3,89,000 కోట్లు మాత్రమే అని చెప్పింది. ఈ రోజు 30 నెలలు కాలేదు కదా, 4 లక్షల కోట్ల అప్పు ఎవరి కోసం చేసిండ్రు? ఆనాడు మేము అప్పు చేసి వందలాది సంక్షేమ పథకాలు చేసినాం, వందలాది ప్రాజెక్టుల నిర్మాణం చేసినాం. ఒకవైపు సంక్షేమం ఇస్తూనే ఇంకోవైపు అభివృద్ధిని జోడెట్లలాగా తీసుకుపోయినాం. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా మా పథకాలు అన్నిట్లను కాపీ కొట్టింది కదా. రైతు బంధును, ఫసల్ బీమా యోజన చేసిండ్రు. మేము మిషన్ భగీరథ ఇస్తే భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అని వీళ్ళే కదా పార్లమెంట్ సాక్షిగా చెప్పిండ్రు. హర్ ఘర్ జల్ అని పెట్టింది వీళ్ళే కదా. ఈ రకంగా అనేక పథకాలను మేము ఇంప్లిమెంట్ చేసిన వాటిని కనీసం ఈరోజు నడిపే పరిస్థితి లేకపోగా ఉన్న వాటిని, సెటరేట్ అయిన వాటిని, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వాటిని కూడా అమలు చేసే పరిస్థితి మీ దగ్గర లేదు. ఇన్ని చెప్తూ ఏం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికే సరిపోతా ఉంది. ప్రతి నెల 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నా అని చెప్తారు. వీళ్ళేమో ఈ రకంగా చెప్తారు. వీళ్ళ బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో ఇచ్చేటటువంటి రిపోర్ట్లలో కేంద్ర ప్రభుత్వానికి కానీ కాక్కి కానీ సబ్మిట్ చేసే రిపోర్ట్లలో 1,800 కోట్లు 1,900 కోట్లు మాత్రమే అప్పులు కడుతున్నాము అని చెప్తా ఉంటారు. ఈ రోజు మీరు 4 లక్షల కోట్లు తెచ్చి నిజంగా ఎవరికి పంచిండ్రు? ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నారా? వాస్తవానికి లేదు కదా. వాళ్ళ మంత్రులే చెప్తా ఉన్నారు. ఈ రోజు స్వయంగా ఇదే రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా నుండి బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి ఒక మంత్రిని పట్టుకొని నువ్వు పాలమూరుకు, నువ్వు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అన్న విషయాన్ని మర్చిపో. నువ్వు ఒక సర్పంచ్ స్థాయికి దిగి ఇదే పాలమూరులో
కేవలం ఈ 1-2 ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేసేది మాత్రమే నీ బాధ్యత. దానికి మించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఒక ముదిరాజు సామాజిక వర్గం నుండి వచ్చినావు కాబట్టి చేపలు పట్టుకోవడానికి మాత్రమే నువ్వు ఆలోచన చేయాలి, మీ సామాజిక వర్గం అక్కడికి మాత్రమే ఆలోచన చేయాలి అని స్వయంగా ఒక మంత్రిని పట్టుకొని పాలమూరు జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా మీడియా ముందు మాట్లాడిందండి. వాళ్ళ ఎమ్మెల్యేగా వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళ మంత్రులకు గౌరవం ఇవ్వరు. మంత్రులు ఏం మాట్లాడుతూ ఉంటారో ముఖ్యమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారో మంత్రులకు తెలియదు. నిన్నగాక మొన్న క్యాబినెట్ సమావేశం అని పెడుతూ ఏవో మేము మా గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో వాటన్నిట్లను అమలు చేస్తాము, అమలు చేయడానికి ఈరోజు పేపర్లెస్ క్యాబినెట్ పెడతా ఉన్నాము అని చెప్పిండ్రు. తీరా బయటకు వచ్చి చూసిన తర్వాత రాష్ట్ర రైతులంతా ఎదురు చూసిండ్రు, రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఎదురు చూసిండ్రు 2500 రూపాయలు మాకు వస్తాయని. దాని మీద కనీసం ఆలోచన లేదు. ఇటువైపు చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకురాలు మేడం గారు ఏం మాట్లాడతారంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యద్భుతంగా ఉంటే దాన్ని చూసి రెండోసారి మూడోసారి మాకే ఎన్రోల్ చేసిండ్రు, మాకు మాత్రమే ఓట్లేసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా వారితో పాటు తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా నేను గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. 303 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మీరు 30 పార్టీలతో కలిసి ఆనాడు అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు 303 సీట్లుంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలకు పడిపోయినారు కదా మీరు. దేశమంతా మిమ్మల్ని రిజెక్ట్ చేసింది కదా. స్వయంగా నరేంద్ర మోడీ గారు తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లకు పరిమితమైనరు కదా మెజారిటీకి. దాంతో పాటుగా ఇదే నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించినటువంటి క్యాబినెట్లో 16 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయినండి, ఒక్కరిద్దరు కాదు, 16 మంది ఓడిపోయినారు కదా. అయినా కూడా నయాన్నో భయాన్నో పక్క పార్టీల నుండి ఏ రకంగా పార్లమెంట్ సభ్యులను లాక్కోవాలనేది మాత్రమే ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు. చెప్పండి నిఖిల్, అంటే ఓవరాల్గా 2.5 years అయిపోయింది. గత ఏదైనా అంతే కదా, మర్చిపోవాల్సిందే. వాట్ నెక్స్ట్? ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ ఇప్పటికే కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరుగుతున్నారు అటు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. 100% ఈ నేపథ్యంలో ఈ 2.5 years ఎలాంటి సినిమా చూపించబోతున్నారు జనానికి? 100% ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ వాళ్ళు జాతీయ స్థాయి పార్టీలుగా ఉండి మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళకు ఇప్పటి వరకు ఎదుర్కోలేనటువంటి ప్రతిపక్షాన్ని ఇక్కడ మేము చూపిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని 2 సార్లు అధికారంలో కూర్చోమన్నారు, 100% బాధ్యతతో పనిచేసినాము. అదే బాధ్యతతోని దేశంలో అగ్రగామిగా అనేక రంగాల్లో నిలబెట్టి చూపించినాం. ఆ తర్వాత సరే మంచేందో చెడేందో రాజకీయాలన్నాక ఎన్నికలన్నాక గెలుస్తూ ఉంటాము, ఓడుతూ ఉంటాము. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చిండ్రు. మేము ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్న రోజు నుండి ఈ రోజు వరకు 100% మాకు ఏ బాధ్యత అయితే ఇచ్చిండ్రో ఇదే అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రశ్నించమన్నారో, వాళ్ళు చేస్తున్న అవినీతిని బయటపెట్టమన్నారో 100% అదే పనిని చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా విస్తృతంగా చేస్తూ ఉంటాం. పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి కూడా మా కార్యకర్తలను కానీ మాకు సంబంధించిన కమిటీలను కానీ ఇంకా అద్భుతంగా వేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరింత పెంచి పనిచేస్తాం, మరింత యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాం. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకురావాలని ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రజానీకం అంతా ఆలోచన చేస్తుందో దాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాం. డన్. శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా విన్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ హామీల అమలు అనేది ఎంతవరకు వచ్చేటువంటి ఎన్నికల్లో ఉపయోగపడుతుంది? అలాగే 2028లో ప్రజలంతా కూడా నేతల ముఖాలు చూసి ఓట్లేస్తారా లేక మేనిఫెస్టోలు చూసి ఓట్లేస్తారా? అధికార కాంగ్రెస్ అంటే అధికారం మీ పక్షాన ఉంది, అధికారం మీ దగ్గర ఉంది. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అందరు మాట్లాడింది విన్నాను. సమాధానం చెప్పేటప్పుడు దయచేసి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అడ్డం రాకూడదు, ఎందుకంటే నేను వాళ్ళ దాంట్లో వెళ్ళలేదు. మీరు చెప్పండి, మాట్లాడలేదు. మధ్యలో రావద్దు, క్రాస్ టాక్ చేయొద్దని నేను దయచేసి రిక్వెస్ట్. క్రాస్ టాక్ చేస్తే దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మొదలు మాట్లాడుకున్నాం, దేశం యొక్క సమస్యను. వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఫల్యాల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. కేంద్రం నుంచి మేము అధికమైనటువంటి నిధులు తెచ్చిస్తున్నామంటే కేంద్రం ఏ రాష్ట్రం ఇది ఫెడరల్ వ్యవస్థలో కూడా కేంద్రం అనేది ఒక సెంటర్ గా పనిచేస్తుంది. ఆ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పోయినటువంటి పన్నులకు తక్కువ ఉన్న వాళ్ళకి కల్పిస్తారు, ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళని తీసి పంచుతుంటారు. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అప్పుడు అవసరం లేదండి, మీరు చెప్పిందంతా మేము విన్నాం కదా, మాది అయిన తర్వాత మీరు రాసుకోండి అంటే మాట్లాడండి. అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి ఇక్కడ నిధులు ఏవైతున్నాయో ఇక్కడ నుంచి పోతున్నటువంటి పన్నులు ఎంత పోతున్నాయి, రిటర్న్ ఎంత వస్తుంది అందరికీ తెలిసిన విషయం. తర్వాత మెట్రో విషయంలో కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తేనే జరుగుతుంది. కేంద్రానికి 70 సార్లు పోయి 72 సార్లు పోయి 100 సార్లు పోతారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఢిల్లీకి రాకపోయినా కూడా మీకు వాళ్ళకి పనులు చేసి పంపిస్తున్నారు. మేము
10 సార్లు వచ్చినా చేస్తలేరు. ఆ విషయాన్ని ముందు మీరు గమనించండి. ఏ ఒక్క సింగిల్ ప్రాజెక్టుకి అప్రూవల్ కావాలన్నా కూడా 100 కొర్రీలు వేసి 12 సార్లు తిప్పుతున్నారు. అది మీ యొక్క వైఫల్యం. అదే కనుక యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రతిపక్ష రాష్ట్రాల నుంచి ఇంత కంప్లైంట్స్ రాలేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, 2 రాష్ట్రాల్లో కోalition తో ఉంది కాంగ్రెస్, వేరే ఒక రాష్ట్రం వేరే పార్టీ ఉంది. వీళ్ళు ఉన్న దగ్గర ఎక్కడ కూడా వీళ్ళు 100% అందరినీ వీలైనంత వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నమే చేస్తున్నారు కేంద్రం. ప్రతిపక్షం ఏదంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు, కాంగ్రెస్ ముక్త భారత్, ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజాస్వామ్యం అండి. బేసిక్ మీరు ఒక పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షాన్ని చంపేస్తే ప్రజాస్వామ్యం ఉండదు, అది నియంతృత్వ రాజ్యం అవుతుంది. లేకపోతే అది ఒక వీళ్ళ రాచరిక వ్యవస్థ అవుతుంది. అంతే తప్ప మీరు ప్రతిపక్షాన్ని చంపాలనే ప్రయత్నం చేసి టీఆర్ఎస్ పార్టీ ఏమైంది, మీరు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ చంపుకుంటూ చేస్తున్నటువంటి మీ ప్రయత్నం మీరు కూడా అడ్రస్ లేకుండా పోయేసేటువంటి సమయం వస్తుంది. తర్వాత వారు 3వ సారి అద్భుతంగా 3 సార్లు ప్రజలు రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని గెలిపించింది అన్నారు. మొదటిసారి మీరు ఏ హామీలు చెప్పి వచ్చిండ్రు, దాన్ని ఏం ఫుల్ఫిల్ చేసిండ్రో చెప్పండి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. మరి ఇప్పటికి 12 సంవత్సరాలు 24 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? ఎక్కడ 24 కోట్ల 4 కోట్ల మందికి వచ్చిందా చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలని ఫుల్ఫిల్ చేసిందా ఇప్పటి వరకు? సరే, 170 లక్షల కోట్ల రూపాయల అప్పు, 45-50 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి మీరు 60-70 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి మీరు తీసుకుంటే ఇవాళ మీరు ఎంత ఉంది? 170 లక్షల కోట్ల రూపాయల అప్పు. వినాలండి, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్. అప్పులు పెరుగుతున్నాయి, ఆస్తులు అమ్ముతున్నారు, ఎయిర్పోర్ట్స్ అమ్ముతున్నారు. కాదు, నేను చెప్పేది వినండి, ఒక్క సెకండ్ సార్. దేశంలో ఉన్నటువంటి పూర్తి సంపదను అమ్ముతున్నారు. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ చేయడానికి నాకు ఎక్కువసేపు అటు 1-2 మినిట్స్ మీరు అడ్డం రాకుండా ఉంటే స్పీడ్ కంక్లూడ్ చేస్తాను. అంటే వారి వెర్షన్ కూడా తీసుకోవాలి, మేడం వెర్షన్ తీసుకోవాలి, సార్ వెర్షన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన సేపు విన్నాం కదా, మరి మా వర్షన్ ఓకే చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. ఒకటి ఏంటంటే, మీరు ఏదైతే వాళ్ళు 170 దేశానికి సంబంధించిన అంశం అండి, ప్రజలకు సంబంధించి సామాన్యుడి నెత్తి మీద భారం వేసి రూపాయి విలువ పడిపోతుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని ప్రచారం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ సమయంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరిగినాయి, రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? మీరు పెట్రోల్ డీజిల్ మీద తీసుకునేటువంటి పన్నును 40 లక్షల కోట్ల రూపాయలు వచ్చినటువంటి సెస్ ను ఇండస్ట్రియలిస్ట్ 30 లక్షల కోట్ల రూపాయలు వేవర్స్ కి ఇచ్చేసింది. మీరు దాంట్లో సంక్షేమం, అదే కనుక యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు వస్తే 5 లక్షల కోట్ల రూపాయలు మేము వెల్ఫేర్ పెట్టినాం, 5 lakhs కోర్స్ అదనం వీటికి పెట్టినాం. మీ దగ్గర దేని గురించి సరి అయినటువంటి సమాచారం లేదు. దేశంలో కొంతమంది చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది ఇది. ఈ 2.5 ఏళ్లలో సార్, ఈ రాబోయే 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయబోతోంది? మేనిఫెస్టోని అమలు పరుస్తుందా? ఇచ్చిన హామీలు అమలు పరుస్తుందా? ఎలాంటి కార్యాచరణ? సింగిల్ లైన్ లో చెప్పండి. మనం వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలి, సమయంతో లేదు. సింగిల్ లైన్ లో అంటే అద్భుతంగా చేస్తాం, బ్రహ్మాండంగా దీన్ని సర్వతోముఖాభివృద్ధి. సింగిల్ లైన్ లో ఏం చెప్తారండి మీరు? మీరు 1-2 sentences లో మేము మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మా క్లారిఫికేషన్ ఆల్రెడీ బాగానే మాట్లాడారు, బాగానే చెప్తున్నారు మీరు. బాగానే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ మా మీద విమర్శలు చేస్తుంది. 10 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనకు మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిండ్రు. మీరు దాని వల్ల మీకున్నటువంటి ఏమి లాభాలు జరిగినాయి, ఏమి గొప్ప పనులు చేసిండ్రు, సెక్రటరియట్ ఎందుకు కూలగొట్టి కట్టిండ్రు, కాలుష్యం ఊరిపోయే విధంగా ఎందుకు కట్టిండ్రు? రమణ గారు 24 గంటల టైం ఇచ్చినా కూడా మాట్లాడుతూనే ఉంటాడు. శ్రీనివాసరావు గారు సమయం తెలియదు. ఒక్క సెకండ్ సార్, శ్రీనివాసరావు గారు ప్లీజ్ ప్లీజ్, టైం లేదు మనకి, ఎంతో టైం లేదు. మ్యామ్ వెర్షన్ కూడా తీసుకోవాలి. డన్ సార్, డన్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, 3 ఎకరాలు హరితుడికి భూమి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, మనం పెట్ట ఒక్క సెకండ్. ఓకే శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక లేదు. కూడా వాళ్ళకు నైతికత లేదు. వాళ్ళు మాట్లాడే అధికారం లేదు. ఓకే ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ అంతకంటే ఎక్కువ వేరే. ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ ప్రజలను సార్, ఒక్క తెలంగాణకు సెకండ్, ఒక్క కావాల్సినటువంటి నా విద్య, టైం అయిపోయింది అన్నా, Exactly. వైద్యం, వ్యవసాయం, అన్నా, ఒక్క నిమిషం. మూడు రంగాలను కూడా కాదన్నా, ముందుకు ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అదే ఒకసారి చెప్పండి. సౌత్ అలా చెయ్యని హామీలకు ఎంతసేపు మాట్లాడితే ఏం ప్రయోజనం లే ఆ, ఆ, సమత గారు. చెయ్యని సమత గారు, హామీలు క్లుప్తంగా. ఏంటంటే వర్షను భారతీయ ఇట్లా జనతా పార్టీ మీరు చెప్పండి. భారతీయ జనతా వన్ పార్టీ సెకండ్, వన్ సెకండ్. యూజ్ చేసే ప్రభుత్వం. శ్రీనివాసరావు గారు, ఒక్క జనతా నిమిషం. పార్టీకి అసలు మాట్లాడే నైతికత అన్న శ్రీ- ఉందా అండి? అన్నా నాకు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు మీరు మాట్లాడకండి. Yes, ఓకే? మాట్లాడండి. సో ఫస్ట్ సమత గారు, చెప్పండి. మాట్లాడాలంటే ఈ వాళ్ళ గురించి మాట్లాడితే స్కాములు, స్కీములు, ఇక అవన్నీ ఒక పెద్ద ఉపోద్ఘాతం అన్నట్టు. అంటే లిక్కర్ స్కాములు, కాళేశ్వరం బిగ్గెస్ట్ స్కామ్, కాల్ డేటా రికార్డింగ్ స్కాములు, ఇవన్నీ ఒకటి 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 చెప్పుకుంటూ పోతే లాట్స్ ఆఫ్ స్కామ్స్. నెక్స్ట్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ క్రైమ్, కరప్షన్ అండ్ 6 హామీల్లో 1.5 హామీ చెప్పి ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్తున్నాడు. అన్నకు దండం పెట్టాలి. అసలు ప్రజలు అన్ని తెలుసు అన్న మీరు మీ వాళ్ళకి. కార్యాచరణ మేడం గారు, మీరు కూడా ఒక్క సెకండ్ వారి గురించి మాట్లాడడం కాకుండా అన్ని మీరు ఇప్పుడు వాదోపవాదాలు, ప్రత్యారోపణలు కాదండి. నేను యా, క్లుప్తంగా. జయరామ్ అన్న చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆయన కొన్ని సమాధానం చెప్పాలనుకున్నా. అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ ఒక సమస్య అన్నారు. పెట్రోల్ డీజిల్ సమస్యల గురించి ముద్రా లోన్స్ ఒకటి అన్నారు. అవి కూడా చెప్తాను. పెట్రోల్ డీజిల్ పెరుగుదల అంటే గ్లోబల్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి. దాంట్లో తెలంగాణలో మాక్సిమం ట్యాక్స్ విధించేది కాంగ్రెస్ గవర్నమెంట్ 32 రూపీస్ విధిస్తుంది. మీరు అసలు తగ్గించుకోండి, కొంచెం ప్రజలకు భారం తగ్గుతుంది. సెకండ్, ముద్రా లోన్స్ లో ఎన్ని వచ్చాయి, ఎంతవరకు వచ్చాయి అని అడిగారు. మా కంప్లీట్ డేటా ఉంది సార్. 40 crores రూపీస్ మనకు ముద్రా లోన్ కి తెలంగాణకు మాత్రమే బెనిఫిట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మీకు డేటా కావాలంటే మొన్న మీరు మీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీటింగ్ పెట్టి బీజేపీ ఏం చేస్తుంది అన్నాను. అన్నకి నేను మెసేజ్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ డేటా తీసుకొని వస్తానా, గాంధీ భవన్ కి వస్తాను, ఒక డిబేట్ పెట్టుకుందాము. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఎంత ఇస్తున్నామో మరి ఆయనకు టైం దొరకతలేనట్టున్నది. సో ఏవన్నీ వస్తున్నాయో ఫండ్స్ కూడా తెలిసే పరిస్థితిలో లేదు ఆయనకి. సో ఇవన్నీ తీసుకొని వస్తాను. ఏ టైంకైనా ఏ ప్లేస్ కైనా గాంధీ భవన్ కి నేను రావడానికి రెడీగా ఉన్నాను. మొత్తం డిబేట్ తీసుకొని వస్తాను. నెక్స్ట్ కమింగ్ టు మన ఎకానమీ, ఏదో మాట్లాడారు. ఇక ఆ మాటలు మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేసే తీరు, మా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో Yes, 3 అండి. trillion టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ మరోసారి మాట్లాడదాం. నెక్స్ట్ వదిలిపెట్టేద్దాం. Ma'am, నెక్స్ట్ కమింగ్ టు సమయం అయిపోయింది. చెప్పినారు, హెల్త్ విషయంగా చెప్పారు, చాలా సూపర్ గా చెప్పారు. డన్, Hello? సమయం కూడా అయిపోయింది. మనం మరోసారి మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ నలుగురికి కూడా. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.